అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జర్నీ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే ఈ వెబ్సైట్ లో ఖచ్చితంగా పార్ట్ టైం జాబ్ చేస్తూ నెలకు 10 నుంచి 20,000 ఖచ్చితంగా సంపాదిస్తారు. ఒకటి ఫ్రెండ్స్, మీ ట్రస్ట్ ఉంటే ఖచ్చితంగా చేయండి. మీకు ఒకటి డైలీ వర్క్ అనేది మీరు చేస్తారంటే ఖచ్చితంగా చేసుకోండి. మీకు ఫ్రీ ఉన్న టైంలో చేసుకోండి. ఆ టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలి, ఏంటి, ఎందుకు వెబ్సైట్ ఏంటి అని చెప్తాను. అమెజాన్ నుంచి మనకి అమెజాన్ డేటా ఎంట్రీ జాబ్ అనేది ఉంది, అమెజాన్ ట్రంక్. అది ఎలా యూజ్ చేయాలి అంటే, మనకి వాళ్ళు మీడియా ఫైల్ ని ఇస్తారు, 30 సెకండ్స్ 40 సెకండ్స్ ని. వాళ్ళ ట్రాన్సాక్షన్ ఉంటుంది, అంటే ఏ విధంగా వాయిస్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా టైప్ చేసి ఇవ్వమని చెప్తారు. మీకు యాక్యూరీ బట్టి ఉంటుంది అనమాట పేమెంట్ అనేది కూడా. మనకి అక్కడ 95% 100% యాక్యూరేట్ ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే మనకి అప్రూవ్డ్, డిసప్రూవ్డ్, రిజెక్టెడ్ ఉంటాయి. ఒకటి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వర్క్ అయితే చేయొచ్చు, ఈజీగా మీరైతే మనీ సంపాదించవచ్చు అమెజాన్ ట్రంక్ కోసం. ఈ వెబ్సైట్ ని మీరు ఎలా చేయాలని చెప్పేసి చాలా మంది డౌట్ రావచ్చు. అండ్ దానికోసం ఏంటంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం దానిలోకి వెళ్ళిపోదాం. అండ్ మీరు చూస్తూనే ఉండండి, మనం వెబ్సైట్ లోకి వెళ్దాం. అండ్ ముందుగా ఏంటంటే మీరు అమెజాన్ ట్రక్ అని చెప్పి యూట్యూబ్ అంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ విత్ అమెజాన్ ట్రక్ అని ఉంటుంది కదా, మెకానికల్ ట్రక్. దీన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకటి గమనించుకోండి, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఈజ్ గా చేయండి. ఇక్కడ చూసుకుంటే క్రియేట్ టాస్క్స్ అని ఉన్నాయి. ఓకే, ఇక్కడ మేక్ మనీ అని ఉంది. మేక్ మనీ ఇన్ స్పేర్ టైమ్ ఫర్ గెట్ పెయిడ్ కంప్లీటింగ్ టాస్క్స్ అని ఉంది. మీరు ఏది వర్కరా లేకుంటే క్రియేట్ రిక్రూటరా, మీరు వర్క్ చేయాలనుకుంటున్నాను కావున క్రియేట్ ఏ వర్కర్ అకౌంట్ అని ఉంది కదా, క్రియేట్ ఏ వర్కర్ అకౌంట్ దగ్గర క్లిక్ చేసుకోండి. అండ్ అలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ మీకు జీమెయిల్ ఉంటే జీమెయిల్తో లాగిన్ అయిపోండి. ఆల్మోస్ట్ నాది ఈ అకౌంట్ బ్లాక్ అయినట్టుంది. నేను వేరేది ఇచ్చి నేను లాగిన్ అవుతాను. అండ్ వేరే అకౌంట్తో లాగిన్ అయిపోతాం, సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోతాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి, ఆల్రెడీ నాదైన వర్క్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్తో పూర్తిగా చదువుతాను చూడండి. ఇక్కడ వెల్కమ్ టు అమెజాన్ మెకానికల్ ట్రక్ అని ఉంది. ఓకే, దిస్ సైట్ అని చెప్పేసి మనం దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం మీరు చదవండి. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు యాక్సెప్ట్ చేసే ముందు ఇది చదివి తర్వాత ఏంటంటే ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఐ అగ్రీ విత్ ద ఫాలోయింగ్ అని ఉంది కదా, దీన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. ఓకే, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే కంట్రీ ఆఫ్ మీరే, మనం ఏ కంట్రీలో ఉంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా. ఇక్కడ ఇండియా కావున ఇండియా అని సెర్చ్ చేసి ఓకే చేయండి. ఓకే, ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఫుల్ నేమ్ ఇవ్వండి. నేను నా ఫుల్ నేమ్ ఇచ్చేసాను. అండ్ ఫిల్ చేసిన వెంటనే నేను ఆటోమేటిక్గా నా అడ్రస్ని కూడా నేను ఫిల్ చేసేస్తాను. ఓకే, ఇలా ఫిల్ చేసేసిన వెంటనే ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. తర్వాత మీరు సింపుల్గా కంటిన్యూ అని క్లిక్ చేసుకోండి. ఒకటి ఫ్రెండ్స్, నేను ఇంత సింపుల్గా చెప్పడానికి కారణం కూడా ఇక్కడే. ఇది చూసారు, ఇక్కడ పెండింగ్ ఇన్విటేషన్ అని ఉంది. ఇక్కడ సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ ఏ వర్కర్ మెకానికల్, యూ నీడ్ ఏ ఇన్విటేషన్ బిఫోర్ స్టార్ట్ కంప్లీటింగ్ టాస్క్, ఎర్నింగ్ రివార్డ్స్ విత్ వయా నోటిఫికేషన్ మెయిల్ 3 business days. ఇఫ్ యూ వాంట్ టు అబౌట్ మోర్ ఎర్నింగ్ ట్రక్ అని చెప్పేసి ఉంది. ఓకే, వ్యూ హిట్స్ అని ఉంది కదా, దీన్ని జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, పెండింగ్ ఇన్విటేషన్ అని ఉంది, దాంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒకటి ఫ్రెండ్స్, మీరు ఇప్పటి నుండి మీకు స్టార్టింగ్ టైం అనమాట. నేను చెప్తున్నాను గమనించుకోండి, నేను చెప్పిన విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా సంపాదించగలుగుతారు. ఓకే, ఇక్కడ మీరు ఒకటి మీ చదువు ఉంది, చదువు లేదు అలాంటివంటూ దీనిలో ఏమీ ఉండవు ఫ్రెండ్స్. మీరు సంపాదించాలనుకుంటున్నారా, ఇది ఒక మంచి ఆప్షన్. దీనిలో డేటా ఎంట్రీ ఉంటుందన్నమాట. అది ఏంటి, ఏ విధంగా చేయాలని చెప్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సపోర్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు సింపుల్గా గమనించుకోండి. ఇక్కడ చూసుకుని మనకి ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమని కనిపిస్తుంది అనమాట, ట్రాన్సాక్షన్ యాజ్ ఏ అప్ టు 35 seconds ఆఫ్ మీడియా ఇంటూ టెక్స్ట్ అంది. అంటే ఈ మీడియా ఫైల్ ఏదైతే ఏది ఉందో ఇది 35 seconds ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి టైం అవైలబుల్ వచ్చేసి 15 minutes అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఆఫర్ వ్యాలిడిటీస్ కూడా టైం ఇచ్చుంటాడు, ఎక్స్పైరీ డేట్స్ అనేసి. మీరు వాళ్ళ ఎక్స్పైరీ డేట్ ఒకవేళ అయిపోయింటే మాత్రం మనం దాన్ని చేయలేము. ఓకే, ఇది గమనించుకోండి. ఇక్కడ ఆల్రెడీ 30 March అన్నారు, ఆల్మోస్ట్ ఎక్స్పైరీస్ అయిపోయింది. మనకి వ్యాలిడ్లో ఉన్నదాన్ని మనం చేసుకోవచ్చు. ఇన్ 7 days అన్నాడు. ఓకే, ఆల్మోస్ట్ 120 minutes అని చెప్పాడు కావున ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఏదైనా అంతే. మీరు ఏంటంటే ఇక్కడ ఎక్స్పైరీస్ చూసుకోండి. ఇక్కడ నాకు ఫస్ట్ వన్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి టైం అవైలబుల్ అనేసి వచ్చింది. మనకి ఇదేంటి ఇంచుమించుగా 10 seconds ఆఫ్ వీడియో ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి హిట్ అప్పుడు వాళ్ళు ఏం లేదు. ఓకే, ఇక్కడ యూఎస్ వాళ్ళకి అది. మనకి ఏంటంటే ఇక్కడ కంప్లీట్ సర్వే ఆల్రెడీ హ్యాస్ నాట్
బి గ్రాంటెడ్ అనేసి ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు టైం అవైలబిలిటీ వచ్చి 40 minutesలో మనం ఈ సర్వేని కంప్లీట్ చేయాలి. ఓకే, అలా చేసినట్టయితే దీనికి మనకి రెవెన్యూ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి 0.50, ఇది మనకి క్రెడిట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు చేయొచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్ మీరు గమనించుకోండి, ఐ యాక్సెప్టెడ్ ఏ వర్క్ అని ఉంది కదా, దీన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. కొన్నిటికి మాత్రమే. కంటిన్యూ అండ్ అకౌంట్ సెటప్ అని ఉంది కదా, దీన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వీఆర్ రివ్యూయింగ్ రిక్వెస్ట్ టు జాయినింగ్ మెకానికల్ ట్రక్ అనేసి ఉంది చూసారా. వీఆర్ మెయిల్ ఇన్ యువర్ అకౌంట్ ఇన్ సైన్ ఇన్ వెన్ we have completed of our review in your invitation is available అని ఉంది. అంటే మనకి వాళ్ళు రివ్యూ చేస్తారు, అది విత్ ఇన్ 3 days టైం పట్టొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే హిట్ అప్డౌన్ రేట్ అని ఉంది, ఇక్కడ రేటింగ్ వచ్చేసి మనకి 0 ఉంది. అండ్ హిట్ అప్రూవల్ రేటింగ్ అని ఉంది 100% ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే మనం వీటిని కూడా క్వాలిఫికేషన్ ఇవన్నీ మనం సింపుల్గా తెలుసుకోగలుగుతాం. చూసుకుంటే దిస్ క్వాలిఫికేషన్ గ్రాంటెడ్ ఆటోమేటికల్లీ. మనం చూసుకుంటే ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మనీ సంపాదించుకోవాలి, అప్రూవ్ ఆర్ రిజెక్టెడ్, యువర్ స్కోర్ ఈజ్ వాల్యూ బిట్వీన్ 0 to 100. ఏ స్కోర్ ఆఫ్ 100 indicators that will hit you have submitted and has been approved. ఓకే, అక్కడ మనం క్రెడిట్ స్కోర్ ఏంటి ఇచ్చారంటే 100 indicators that every hit you have submitted has approval అనేసి అన్నారు. ఒకవేళ 100 హిట్ ఉంటే ఎవ్రీ డాక్యుమెంట్ కూడా మనకి అప్రూవల్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్స్ మనం ఇది మొత్తం మీరు చదవండి ఫస్ట్గా. తర్వాత ఇక్కడ మీ డాష్ బోర్డుకి రండి. డాష్ బోర్డ్కి వచ్చి ఖచ్చితంగా ఒకటి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకుంటే మన ఎర్నింగ్స్ అని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ అని ఉన్నాయి కదా, దీని ఫస్ట్ ఈ స్టెప్ నేను చూస్తాను. ఇక్కడ మనం ఏంటంటే ఇంకా రివ్యూలో ఉంది, విత్ ఇన్ 3 days టైం పడుతుంది నాకు తెలిసి. ఇక్కడ మనం ఏ వర్క్ అయితే చేస్తాం దాన్ని అప్రూవ్డ్ రేటింగ్, పెండింగ్, రిజెక్ట్ రేటింగ్, రిజెక్షన్ రేటింగ్, ఇది మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఎర్నింగ్ ఆఫ్ డేటా అని ఉంది, అప్రూవ్డ్ హిట్స్, మనకి చూసుకుంటూ కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే మనం దీనిలో వర్క్ అనేది చేయొచ్చు. ఓకే, మనం వర్క్ చేయడం కూడా ఇది మంచి ఒక జెన్యూన్ సైట్ ఉంది. అమెజాన్ పేలో కూడా మనకి ఈ విధంగా ఇస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే జెన్యూన్గా డేటా ఎంట్రీ చేయొచ్చు. కావున మీరు అందరూ డేటా ఎంట్రీ జాబ్ అన్నారు కదా, ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ హిట్స్ అని ఉంటుంది, జస్ట్ అమెజాన్ ట్రక్ ద్వారా మీరు ఖచ్చితంగా సంపాదించగలుగుతారు. మీ టైంలో కాస్త టైం దీనికి స్పెండ్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే 1386 హిట్స్ ఉన్నాయి. మీకు దీంట్లో ఏది మీకు టైం ఉన్నప్పుడు చేయండి. ఇక్కడ చూసుకుంటే కొన్ని యాక్సెప్ట్ అడుగుతుంది కదా, ఇక్కడ చూసుకోండి కలెక్టెడ్ డేటా ఫ్రమ్ వెబ్సైట్స్ అని ఉంది కదా, దీన్ని జస్ట్ కంటిన్యూ సెటప్ అని ఉంది కదా, ఎవ్రీ టైం కూడా మీరు దీన్ని నేను చెప్పేది ఏముందంటే మీరు జస్ట్ ఏం చేయాలంటే వాటిలోకి వెళ్ళి జస్ట్ రిక్వెస్ట్ అనేది పెట్టండి. ఓకే, రిక్వెస్ట్ పెట్టిన ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ టూ టైమ్స్ నేను యాక్సెప్ట్ చేశాను. ఇలానే మీరు ఏంటంటే 3 ఫైల్స్ని యాక్సెప్ట్ చేసుకోండి. ఇక్కడ యాక్సెప్ట్ అండ్ వర్క్ అని ఉంది కదా, దీన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఏంటంటే అకౌంట్ సెటప్ అని ఉంటుంది కదా, దాని దగ్గర సింపుల్గా వెళ్ళిపోండి. ఒకటి ఫ్రెండ్స్ మీరు గమనించుకోండి, ఏదైనా సరే మీరు ఈ 3 స్టెప్స్ చేసిన తర్వాత 3 ఇన్విటేషన్స్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా అప్రూవల్ అవుతుంది అనమాట. ఇక్కడ మన డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోదాం. డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. హిట్స్ అని ఉంది కదా, హిట్స్ ఇక్కడ చూసుకుంటే మనం ఇంకా ఎలిజిబిలిటీ అవుతాం, వాళ్ళు మనకి వర్క్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరేంటంటే ఇక్కడ డ్యూరేషన్ ఒకటి, ఈ డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ సర్వీసెస్ అని ఉంది కదా, అంటే సర్వే అని ఉంది, దీంట్లో మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 7 days ఎక్స్పైరీ, ప్రజెంట్ మనం ఈరోజు స్టార్ట్ చేసామనుకో 7 days, ఇది టైం వాళ్ళు వచ్చి 40 minutes నుండి మాత్రమే కంప్లీట్ చేయాలి. ఏంటంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి, విత్ ఇన్ 40 minutesలో మనం దీన్ని కంప్లీట్ చేయగలగాలి. ఇక్కడ మనకి ఏదైనా ఫైల్ ఉంటే ఫైల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సర్వే అన్నాడు కావున దాంట్లో పెద్ద ప్రాబ్లం కాదు. మళ్ళీ ఇక్కడ చూసుకొని కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ అని ఉంది కదా, మనం ఫస్ట్గా క్వాలిఫికేషన్ అనేది రిక్వెస్ట్ ఇచ్చుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి క్వాలిఫై అని ఉంది కదా, దీన్ని జస్ట్ క్లిక్ చేసుకోవాలి. క్వాలిఫై అని ఉంది కదా, ఇక్కడ మనకి ఏంటంటే టాస్క్ టెస్ట్ అని ఉంది కదా, టేక్ ఏ టెస్ట్, దీన్ని క్లిక్ చేసుకొని స్టార్ట్ టెస్ట్ అని ఉంటుంది, దీన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్టింగ్ క్రౌడ్ స్టఫ్ ఇట్స్ యు ఆర్ టేకింగ్ ఏ సౌండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి సంథింగ్ రావడం జరిగింది. ఇక్కడ మనం స్క్రోల్ అప్ చేసుకుంటే నాన్ డిస్క్లోజబుల్ అగ్రిమెంట్ అనేసి ఉంది. ఇక్కడ ఐ అగ్రీ అని ఉంటే ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి, ఇక్కడ ఐ వాజ్ ఏ గుడ్ లాస్ట్ నైట్ గోయింగ్ టు లాస్ట్ నైట్ అని చెప్పేసి సంథింగ్ మీరు ఏది కావాలంటే మీరు ఇక్కడ
ఐ ఫర్గాట్ టు అటెండ్ యెస్టర్డే టు అని చెప్పేసి మీరు ఒకవేళ సంథింగ్ రాకపోతే అలా క్లిక్ చేసుకోండి. తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చూసుకుంటే బేసిక్స్ అన్ని అడుగుతుంది. ఇక్కడ చూసుకుంటే 26 25 ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఒకటే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే అక్కడ మనకి ఏ విధంగా అడుగుతారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే సి ఓన్లీ అన్నారు కదా, ఆల్ ఆఫ్ లేదంటే హాల్ అబౌవ్ అని ఉంది కదా, హాల్ అబౌవ్ క్లిక్ చేసేసేయండి. మీరు ఇక్కడ సింపుల్గా అంతా చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ టెస్ట్ అని ఉంది కదా, జస్ట్ సబ్మిట్ చేయండి. ఆర్ యూ షూర్ సబ్మిట్ టెస్ట్ అని ఉంది, సబ్మిట్ టెస్ట్ చేయండి. జస్ట్ మీకు ఏంటంటే టైం నేను చెప్పడానికి చేశాను. మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ టెస్ట్ కంప్లీటెడ్ అని ఉంది. ఇక్కడ మనకి ప్రివ్యూ చేద్దాం. మనకి ఆల్రెడీ మనం చేసాం కావున ఆ టెస్ట్ అనేది ఉంది. ఇప్పుడు మనం మెయిన్ డాష్ బోర్డ్లోకి వెళ్దాం. ఒకసారి డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి అక్కడ అప్రూవ్డ్ రిజెక్టెడ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ ప్రీమియర్ టెస్ట్ కోసం నేను పెట్టాను. మీరు నిజంగా చేయాలి అనుకుంటే ఈ డేటా ఎంట్రీ వర్క్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకటి నేను ఈ డేటా ఎంట్రీని ఎందుకు చెప్తున్నాను అంటే అమెజాన్ ట్రక్ అనేది ఒక జెన్యున్గా ఇస్తుంది కావున మీరు దీన్ని యూజ్ చేసుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఏంటంటే మన అమెజాన్ ట్రక్ లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా టాస్క్లు కంప్లీట్ చేయాలని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇది ఇలాంటి ఎర్నింగ్ టిప్స్ కానీ లేకుంటే ఎర్నింగ్ వీడియోస్ కానీ మీకు ఏదైనా వీడియో కావాలంటే దానికోసం చెప్పండి, నేను ఖచ్చితంగా దానికోసం వీడియో చేస్తాను. అండ్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను. మనం ఈ ప్రపంచంలో ఎంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన దేశం. అండ్ స్వేచ్ఛా తత్వానికి మన దేశానికి మొదటి పేరు. అండ్ జై జవాన్ జై కిసాన్.